Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. గురుగారు, ప్రతి ఒక్క మనిషికి కూడా మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము, ఓర్పు ముఖ్యం. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే లక్షణం ఉండకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అయితే మన ముందు ఏదైనా అన్యాయం జరుగుతోంది, మనం ఖచ్చితంగా దాడి చేయకూడదా? అది దాడి చేస్తే మనం తప్పు చేసినట్టుగా అవుతుంది. లేదు, నాపైకే ఏదైనా ఎదురు తిరగడం జరిగింది, ఎవరో వాళ్ళు చేసేది తప్పే, అయినా కూడా నేను నిజంగా అంతే శాంతితో ఓర్పుతో ఉండాలా? వాళ్ళపైన నేను అసలు ఏమి రియాక్ట్ అవ్వకూడదా? అది తప్పుగా భావించవచ్చా? ఒకవేళ సన్యాసి పాము కథ చెప్తారు ఈ విషయంలో. ఓకే. ఒక పాము గ్రామం చివరలో వచ్చిపోయే వారిని కాటు వేసేది. ఆ మార్గంలో ఒకనాడు ఒక సన్యాసి వచ్చి కాటు వేయకూడదు అని చెప్పగా ఆ పాము సరే అన్నది. తదుపరి వచ్చిన ఎవరో పిల్లవాళ్ళు ఆ పాము బుసకొట్టకపోవడంతో కాటు వేయకపోవడంతో రాళ్లతో కొట్టి హింసించారు. సాయంత్రం సన్యాసి తిరిగి వస్తూ గాయాల బారిన పడిన ఆ పామును చూచి అయ్యయ్యో అన్నాడు. పాము అన్నది, మీరే కదా ఎవరిని హింసించకూడదు, ఇదిగో ఈ పరిస్థితి అనడంతో ఆ సన్యాసి కాటు వేయవద్దన్నాను కానీ బుసకొట్టవద్దన్నానా అని సమాధానం ఇచ్చాడు. ఈ కథ అందరూ చెబుతూ ఉంటారు. మార్గశీర్ష మాసంలో భగవద్గీత ద్వారా తెలుసుకోవాల్సిన కథ మరి ఒకటి ఉంది. ఏంటండి? మహాభారత యుద్ధ రంగంలో భీష్ముడు, ద్రోణుడు అనంతరం కర్ణుడు యుద్ధానికి వచ్చాడు అర్జునుడితో. నారాయణాస్త్రం, గొప్ప దివ్యమైన అస్త్రాన్ని సంధించాడా కర్ణుడు. ఈ క్షణంలో అర్జునుడు దిక్కుతోచక ఏం చెయ్యాలి, మరో అస్త్రం ఏది సంధించాలి, నారాయణాస్త్రానికి ప్రతి అస్త్రం లేదు, ఇక్కడ తల వంచవలసిందే లేదా మరణించవలసిందే. పరమాత్ముడు అన్నాడు, ఆ రథాన్ని తన కాలితో ఇలా కాసింత నొక్కి పెట్టి తగ్గించి, అర్జునా ధనుర్బాణాల కింద పెట్టు, సమస్త సైన్యాన్ని ఆదేశించు, ధనుర్బాణాల కింద పెట్టి 2 చేతులు జోడించి నమస్కరించండి. అందరూ నమస్కరించారు. దానితో ఆ నారాయణాస్త్రం చేసేదేమీ లేక వెళ్ళిపోయింది. కర్ణుడు నాగాస్త్రం సంధించాడు. ఈ నాగాస్త్రానికి కూడా ప్రతి అస్త్రం అర్జునుడి వద్ద లేదు. తల వంచాలి. ఆ నాగాస్త్రం వచ్చి అర్జునుని శిరస్సు పైన ఉండే కిరీటాన్ని నేలపైన పడవేసింది. తప్పు లేదు. అవసరం ఉన్నప్పుడు తగ్గితే తప్పేమీ కాదు, తప్పేదేమీ లేదు. కాస్త తగ్గడం తెలుసుకున్నవాడే జీవితంలో నెగ్గగలుగుతాడు. ఇది భగవద్గీతలో పరమాత్ముడు మనకు బోధించిన ప్రత్యక్ష సత్యం. తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి. నిజంగా మనం భగవద్గీత చదవడం, ఆచరించడం వల్ల ఎవరో ఏదో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మనమే ప్రతి ఒక్క దాంట్లో మార్పు చేసుకోగలుగుతాం. మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి. గురుగారు, తగ్గితే తప్పు లేదు, మనం తగ్గొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనం తప్పు చేస్తూ ఉంటాము, కానీ ఎదుటి వాళ్ళకి కనీసం ఒక సారీ చెప్పడం కానీ ఏమీ ఉండదు, ఇంకా అహంకారంగా బిహేవ్ చేస్తుంటాం. కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు అని చెప్పి. అంటే మనం చేయాల్సిన తప్పు చేసి ఒకవేళ సారీ చెప్తే ఆ తప్పు అక్కడికి క్షమించబడుతుందంటారా? పడదు. మరి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా దీపాన్ని పట్టుకుంటే చెయ్యి కాలక తప్పదు. అవును. ఏదో పదార్థం కదా అని దొరికింది లోపలికి వేస్తే దాని గుణం అది చూపక మానదు, మనకు రోగం రాక మానదు. తప్పు తప్పే, అనుభవించవలసిందే. కానీ ఈ సమయంలో జ్ఞానం కలిగితే రెండవసారి ఆ తప్పు చేయకుండా ఉండగలుగుతాం. ఓకే. ప్రాయశ్చిత్తం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, చేసిన తప్పు తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ చెయ్యకపోవడమే ప్రాయశ్చిత్తం. అంతేకాని తప్పు చేశాం, ప్రాయశ్చిత్తం క్షమించండి అని చెప్పాం, లేదు ఆ సమయానికి వాళ్ళని ఏదో వేడుకున్నాం, మళ్ళీ అదే చేస్తాం, ఈ రెండవసారి అనేసరికి ఆ తప్పు ఫలితం రెండింతలు మనం అనుభవించవలసి ఉంటుంది. తెలిసి చేసిన దోషము తెలియక చేసిన దోషము రెండూ ఫలితాలు మనకు తప్పకుండా అనుభవించవలసిందే. కానీ తెలిసి చేసిన దోషము ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లవాడు తెలియక దీపం పట్టుకున్నాడు, వాడికి కలిగే దుఃఖం తక్కువ.
మనము ఇది దీపము చెయ్యి కాలుతుంది అని తెలిసి పట్టుకున్నాం, మనకు కలిగే దుఃఖం ఎక్కువ. కనుక శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది అంటే, ఎవరైనా ఏదైనా మనకు అపకారం చేస్తే అపకారం చేసిన వారిని మనం మర్చిపోవాలి, అపకార సందర్భాన్ని మనం మర్చిపోవాలి. చేసిన వ్యక్తి పశ్చాత్తాపం ప్రకటించి ఈ తప్పు నేను మళ్ళీ చేయను అన్నా అనకపోయినా మనం వారిని ఆదరించాలి. కానీ వ్యక్తిగా అతడి బాధ్యత అతడు గుర్తించి నేను ఈ తప్పు మళ్ళీ చేయను, పొరపాటైంది అన్నాక మళ్ళీ చేస్తే అప్పుడు దండించక తప్పనిసరి పరిస్థితి, దండించవలసిందే. అంటే దండించినా మనకి ఎటువంటి దోషం ఉండదా? రాదు. ఓకే. ఎందుకని ఆ తప్పుకు అతడు ఆ దోషం అనుభవించవలసి ఉన్నది. మన ద్వారా పరమాత్ముడు ఆ శిక్షను నిర్ణయించాడు, పరిపూర్ణం చేస్తున్నాడు. ఇందాక మీరు గజేంద్ర మోక్షంది చెప్పింది, ఆ కథ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎలా మనం ప్రవర్తించాలి, మనం ఏ నిర్ణయాన్ని, ఏ దోషాన్ని, ఏ వ్యక్తిని ఇది మీరు చేశారు అని నిర్ణయించి శిక్షించే అర్హత కలవాళ్ళం కాం. మన ద్వారా పరమాత్ముడే ఆ శిక్షను పూర్తి చేస్తాడు. మనం తక్షణం చేయవలసింది ఏమిటి అంటే మౌనం వహించడం, ఆ వ్యక్తి నుంచి దూరం కావడం, ఆ పరిస్థితులకు దగ్గరగా వెళ్ళకపోవడం. ఇగ్నోరెన్స్ అనే ఒక పదం ఉంది, అలాగే మర్చిపోవడం అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ అనే రెండు పదాలలో ఇన్నోసెన్స్ అమాయకత్వం, ఇగ్నోరెన్స్ మర్చిపోవడం. ఈ రెండింటికంటే కూడా మించింది ఫర్గెట్ఫుల్నెస్, అది ఇంకా పెద్దది. మనిషికి మరపు దేవుడిచ్చిన వరం. ఆ మరుపు లేకపోతే అనుక్షణం మన మనస్సు వేదనకు గురి అవుతూనే ఉంటుంది. ఇది పశ్చాత్తాపం, ఇది ప్రాయశ్చిత్తం. శాస్త్రం ఏం చెబుతుంది అంటే కృతే సకల దోషార్థం, మనం చేసిన సమస్త పాపాలకు, దోషాలకు, నేరాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అబద్ధాలకు, అనైతిక ప్రవర్తనకు శాస్త్రం విధించేటటువంటి చెప్పినటువంటి పరిహారం ఒకే ఒక్కటి, అభోజనం. భోజనం చేయడం మానేయాలి, అప్పుడు వాటన్నిటికీ పరిహారం అవుతుంది. భోజనం చేయడం మానేయాలి, భోజనం పైన మమకారం తీసేయడం, మమకారాన్ని వదులుకోవడం చెయ్యాలి. పూర్వం భారవి అనే ఒక మహాకవి పరమాద్భుతమైన కవిత్వం వెలగించడంతో ప్రపంచమంతా కీర్తించింది. తండ్రి గారు మెచ్చుకోలేదు. ఆగ్రహంతో ఆ భారవి తండ్రి గారిని అంతం చేద్దాం అనుకున్నాడు. అంత పెద్ద కొండరాయి తెచ్చాడు, తలుపు పక్కన పెట్టుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో శిరస్సు పైన వేద్దాం అనే ఆలోచనతో వేచుకొని కాచుకుని ఉన్నాడు. తల్లి రావడంతో తండ్రి గారు లేచి కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏమండి, పిల్లవాడిని మెచ్చుకోకూడదా? తండ్రి అన్నాడు, నేను నా కొడుకును మెచ్చుకుంటే వాడికి ఆయుక్షీణం, నేను మెచ్చుకున్న మరుక్షణం వాడు నేర్చుకోవడం మానేస్తాడు. అద్భుతమైన కవిత్వం, కానీ నేను ఆ మాట అన్న మరుక్షణం వాడు కొత్తది నేర్చుకోవడం మానేస్తాడు. జీవితంలో ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. బాధపడ్డ భారవి పాదాలు పట్టుకున్నాడు. తండ్రి ఏమని శిక్ష వేశాడు అంటే, నీవు వెళ్ళి మీ అత్తవారింట్లో 6 నెలలు జీవితం గడిపిరా, ఇదే శిక్ష. భారవి అన్నాడు, ఇది ఆనందమే అత్తవారింటికి వెళితే, నీకే తెలుస్తుంది. ఎన్ని రోజులుంటావో మాత్రం చెప్పకు, ఎందుకు వచ్చావో చెప్పకు. 6 నెలలు నీవు మీ అత్తవారింట్లో ఉండిరా, ఇదే శిక్ష. భారవి వెళ్ళాడు. అత్తవారు ఆదరించారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు. తదుపరి నెమ్మదిగా బావమరిది చేతికర్ర చేతికిచ్చాడు. వ్యవసాయ క్షేత్రానికి, పొలానికి వెళ్ళమన్నాడు. పశువులు కాచవలసి వచ్చింది, పొలం దున్నవలసి వచ్చింది, కలుపు తీయవలసి వచ్చింది, నాట్లు వేయవలసి వచ్చింది, వ్యవసాయంలో పనులు చేయవలసి వచ్చింది. అందరికీ మిగిలి పెట్టిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినవలసి వచ్చింది. అభోజనంగా పస్తు ఉండవలసి వచ్చింది. కనుకనే 3వ నాడు మురికి చుట్టం అన్న సామెత మన ఇంట్లో మొదలైంది. అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదు అన్న సామెత ఇలా పుట్టింది. ప్రతి దోషానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది. పరమాత్ముడు ఆ శిక్ష మన ద్వారా నిర్వహింపజేస్తాడు. ఇది కథ.